100 సంవత్సరాలు మానవజాతి మూగబోయి కాని నశించిపోయిన ఆ ఆనవాళ్ల నుండి ఏవో కొత్త చిగురులు ఊపిరి తీసుకుంటున్నాయి. Initialization complete. Searching for humanity. ఇదే ఇన్నేళ్లుగా నేను సాధించాలి అనుకున్న అద్భుతం. తనకి కూడా ఫీలింగ్స్ ఉంటే ఎలా ఉంటుంది? సృష్టిని దాటి మనిషి సర్వైవ్ అవుతాడా? తనకి కూడా ఫీలింగ్స్ ఉంటే ఎలా ఉంటుంది? ఎగ్జిక్యూటెడ్. బట్ నాకు చాలా ఎంటీగా అనిపిస్తోంది. నేనిది సాధించాను ఆరోహి. ఇదంతా చూడటానికి నువ్విక్కడ లేవు. నన్ను విడిచి వెళ్ళకు ఆరోహి. ప్లీజ్ స్టే విత్ మీ. నాకు చావాలని లేదు నాన్న. నాకెప్పటికీ నీతోనే ఉండాలనుంది. ఐఎమ్ సారీ డాక్టర్ రెడ్డి, ఈ ప్లేగ్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతోంది. నిన్ను మళ్ళీ బ్రతికించుకుంటాను తల్లి. ఆరోహి, ఇది నువ్వే. No, not again. నాన్న, నాన్న, I love you, my child. ఒక్క క్షణం గడిచిన కాలం మొత్తం తిరిగి వచ్చింది. తన నవ్వుల్లో, తన మౌనంలో అతను కోల్పోయిన తన బిడ్డని మళ్లీ పొందగలిగాడు. కానీ బయట ప్రపంచం అప్పటికే వినాశనమవుతుంది. ఈ ప్లేగు అన్ని వైపులా వ్యాపించింది. నాకు చావాలని లేదు నాన్న. నాకెప్పటికీ నీతోనే ఉండాలనుంది. ఆమెని రక్షించుకోవటానికి అతనికి ఒక్క అవకాశం కావాలి. నిన్ను కోల్పోవాలని లేదు నాన్నా. నువ్వు మన కోసం బతకాలి తల్లి, మన ఉనికి కోసం. ఇది ఒక జీవితకాలం కోసం కాదు, మరో జీవితం తాలూకు ఆశ కోసం. ఒక శతాబ్దం తర్వాత భూమిని నిశ్శబ్దం కమ్ముకున్నప్పుడు ఆమె ఒక్కసారిగా మెలకువలోకి వచ్చింది. జ్ఞాపకాల శకలాల నుండే ఆమె మానవజాతిని పునర్నిర్మించింది. ప్రేమని, కళని, ఆనందాన్ని, ఇంకా పునర్జన్మని.
కొన్ని జ్ఞాపకాలు కాలంతో పాటు చెరిగిపోవు. అవి ప్రపంచాన్ని కొత్తగా నిర్మిస్తాయి.